హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్. వచ్చే 3 రోజులు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం తూర్పు విదర్భ నుంచి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి ఏర్పడింది. ఇదే ద్రోణి తెలుగు రాష్ట్రాల వర్షాలకు కారణంగా మారుతుంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాలలో వర్షాలు, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు అనుభవించే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఇక వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు ఇలా ఉండనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక తక్కువ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని, అంటే తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ప్రబలంగా ఉండవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇదే తరహాలో వర్షాలు కూడా కొనసాగుతాయని, సముద్ర తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే పేర్కొంది. అలాగే ఫ్రెండ్స్, మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ద ప్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాబోయే 3 రోజుల్లో అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో కొద్దిపాటి వరదలు ఏర్పడే ప్రమాదం ఉందని రాయలసీమ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం అయితే ఉంది. పాత భవనాల్లో నివాసం ఉండేవారు, భారీ చెట్ల వైపున వాహనాలు నిలిపేవారు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక ఫ్రెండ్స్, తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. అటు వచ్చే 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం అయితే ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు అయితే వీస్తాయి. ఇక ఈ 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రయాణికులు వాతావరణ సూచనలను పరిగణలోకి తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. సో ఫ్రెండ్స్, ఇది లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్. సో ఇటువంటి లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ని ప్రతిరోజు మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు. ఇక ఫ్రెండ్స్, అలాగే మీకు ఏమైనా సందేహాలున్నా, సూచనలున్నా మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలో కలుసుకుందాము.